ఈ సంసోన్ని దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? పుట్టిన తర్వాత, పుట్టకముందా? పుట్టకముందే తల్లిదండ్రులతో చెప్పాడు. ఏమని చెప్పారు? నీ గర్భములో పుట్టువాడు నాజీరు చేయబడిన వాడిగా ఉంటాడు, నా కొరకు ఏర్పాటు చేయబడిన వాడిగా ఉంటాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడిగా ఉంటాడు, నా ఉద్దేశాలను సఫలపరిచేవాడిగా ఉంటాడు, నన్ను మహిమపరిచేవాడిగా ఉంటాడు, నా కార్యసిద్ధి జరిగించేవాడిగా ఉంటాడు. పుట్టకముందే సంసోను గురించి దేవుడు ఇన్ని ఆలోచనలు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! సంసోను కొరకు చాలా గొప్ప తలంపులుండి తల్లిదండ్రులకు లేక గడ్రాలుగా ఉన్నప్పుడు మనోహ భార్య, నీ గర్భంలో నీకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డను ఒక ప్రత్యేకంగా నేను ఇస్తున్నాను. లేక పుడితే బిడ్డ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు తల్లిదండ్రులు. సో కావాలనే దేవుడు గర్భాన్ని మూసి తగిన సమయంలో గర్భాన్ని తెరిచి ఆలస్యంగా బిడ్డలు పుట్టిన వాళ్ళందరినీ మీరు గమనించి చూడండి. బైబిల్లో దేవుడు ఆలస్యమైతే మరింత గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, కానీ ఎవరిని ఆయన మర్చిపోయేవాడు కాడు. పై చూపులకి చోటిచ్చాడు. నాకు చేయాల్సిందే అమ్మాయిని, వద్దు, ఎందుకు, నాకు ఇష్టమైందంట. ఆ మాట చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఏది బాబా, ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు ఈ వాక్యం బాగా చదువుతారు అనుకుంటా. నాకు ఇష్టం మమ్మీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం డాడీ, మేము లేకుండా రేపు బతకలేను, సావు చేసుకొచ్చావడం ముందే చావడం బెటర్ కదా. అదే మనుషులు 6 నెలలు తిరగకుండా వచ్చి ఈయనతో నేను బతకలేను, మళ్ళీ అదే డైలాగు. అయ్యయ్యో, నాకు ఇష్టమైంది కాబట్టి తెప్పించు. వద్దు నాయన అంటే పోయి పెళ్లి చేసుకొని, ఆ పెళ్ళి అంట ఆ రోజుల్లో పెద్ద విందు. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు 7 రోజులంట. 10వ వచనం అంతటా తన తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను, అచ్చట పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. తండ్రి వెళ్ళాడా? అయ్యయ్యో వెళ్ళిపోయాడు పాప. ఏం చేస్తాం, తండ్రి మనసు ఎట్లా ఉంటుంది తప్పలేక. ఒక పెళ్లి జరిగితే పెళ్లిలో దేవుణ్ణి మహింపరచాలి. ప్రతి జీవితంలోని మన ప్రతి ఘట్టంలో విందులు విలాసాలు కాదు క్రైస్తవ జీవితం. దేవుని ప్రేమను ప్రకటించటం, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించమని బైబిల్ చెప్తాం. ఏంటో వేసుకొని విప్పుడు కథ ఒకటి చెప్పాడంట. విప్పుడు కథలో, ముడుపుడు కథలో, లైక్ జూదం, గ్యాంబ్లింగ్. ఏంటంటే జూదాలు ఆడటం, చీట్ల పేకలు ఆడటం, క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాము అని చెప్తే క్యారమ్ బోర్డు ఆడుతున్నారండి మా కుర్రోళ్ళందరూ అంటే తప్పే ఉంది, క్యారమ్ బోర్డు ఆడుకొని ఉండను. అది కాదన్న డబ్బులు కాసి ఆడుతున్నారు, బెట్ కాస్తున్నారు అందులో. ఏంటండి, ఎవడైనా చీట్ల పేక ఆడి జూదం ఆడి కోటీశ్వరుడు అయినవాడు మీ ఊళ్ళో ఉంటూ చూపించండి, నేను అక్కడ చూడలే. జూదాడికి బానిసై లక్షాధికారి భిక్షాధికారిగా మారిన వాళ్ళని చూపిస్తారండి. వ్యసనాలకు గురైన వారు చాలామంది ఆరోగ్యాన్ని, ధనాన్ని, పరువును సమస్తం పోగొట్టుకొని రోడ్ల మీద పడుతున్నారు. దేవుని బిడ్డల విలాసము, మన దియాప్రసాదరావు గారి పాడిన ఏంటది, నా విచారాలు మాకు లేవులే, వినోదాలు విలాసాలు నా యేసునందే ఆనందం, నాకు నా యేసునందే నేను సంతోషపడతాను, నా యేసు సన్నిధిలోనే నేను సంతోషపడతాను, నా యేసయ్య బిడ్డలతోటి నేను ఆనందిస్తాను. అది ఒక క్రైస్తవుడి జీవితం. సంఘాన్ని పిలవరేంటండి? మీ సంఘం మీ బిడ్డకు పెళ్ళైతే బంధువులు పిలుచుకుంటారేంటి? వాళ్ళు ఏమి ఇవ్వరు. ఎందుకు వాళ్ళు పిలవటం మళ్ళీ తట్టు కదా. అంటే నీకు తిండి పెడతానికి పిలుస్తున్నావా, నీకు డబ్బులు ఇవ్వడానికి పిలుస్తున్నావా? ఏంటంటే కొంతమంది ఖచ్చితంగా మేము వెళ్ళాలి అంటారు. ఏమంట వాళ్ళు మాకు ఇచ్చారండి మా పెళ్ళికి, మేము ఇవ్వకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, అందుకే వెళ్తున్నారంటే ప్రేమ ఉండి కాదు. ఏమి లిటిగేషన్స్ అండి.
అయ్యో 7 రోజుల్లో ఏంటేంటో విప్పుడు కథ చెప్పి బెట్టు కాశాడు. ఈ కథకు బాబని చెప్పారా, మీకున్నవన్నీ నాకున్నవన్నీ మీకు ఇచ్చేస్తా చెప్పలేదా, మీకున్నవన్నీ నాకు ఇచ్చేయాలి. ఆడొచ్చా జోదం? బెట్టు కట్టొచ్చా? ఒట్టు పెట్టుకోవచ్చా? ఎందుకంటే దేవుని బిడ్డలు ఇలాంటి హీనమైన స్థితికి దిగజారిపోవటం. సంసోను ఎవడండి? ఇంత గొప్ప దైవజనుడిగా ఉండవలసిన వాడు, దేవుని ఆత్మతో అభిషేకించబడిన వాడు, లోక పద్ధతుల్ని వెంబడిస్తున్నాడు. లోకం పాపం వేరు, లోకం వేరు. పాపాన్ని విడిచిపెడితే సరిపోదు. ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు యేసు సంబంధులు, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం గపకం తిరగండి, 24వ వచనం. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అలాగే 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాం. లోకాన్ని నన్ను ఆకర్షించదు. లోకంలోకి వెళ్లకుండా నాకు సిలువ అడ్డుంది. అది క్రైస్తవ జీవితం. ఈ రోజున లోకంతో కలిసిపోతున్న క్రైస్తవులను చూస్తున్నాం. లోతు భార్యలాగా, లోతు కుటుంబంలాగా నాశనం అయిపోవడం చూస్తున్నామండి. సంసోను వంటి దైవజనుడు, దేవుని ప్రణాళికలు ఎరిగినవాడు ఎంత హీన స్థితికి దిగజారాడు. మొదటగా తన పెళ్లి విషయంలో తప్పు నిర్ణయం చేసుకున్నాడు. రెండోది, తను లోక పద్ధతి ప్రకారం బెట్టుగాస్తూ లేక విందులు విలాసాలకు చోటిస్తూ పెళ్లి విషయాన్ని గౌరవంగా, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, వివాహాలలో అన్య ఆచారాలను పాటించకండి, వివాహము పరిశుద్ధమైనది, పరిశుద్ధ వివాహం. పెళ్లికాటు మీద, క్రైస్తవ పెళ్లికాటు మీద ఏముంటుంది అక్కడ? పరిశుద్ధ వివాహం. దేవుడు ప్రభువును పిలవాలి. వివాహమునకు ప్రభువును ఆహ్వానించబడ్డారు ఆయన శిష్యులు. దేవుని బిడ్డలు అక్కడ ఉంటే అల్లరి ఉండదు, అక్కడ జగడాలు ఉండవు, అక్కడ గొడవలు ఉండవు. పెళ్ళంటే ఏదో గొడవ ఉండాలంట, అదే సందడంట వాళ్ళకి. మగ పెళ్లి వారికి, ఆడపెళ్లి వారికి ఏదో గొడవ రావాలి. ఏంటో మేము మగపిల్ల వాడవా అయితే ఏంటో మాకు ముందు పెట్టాలి భోజనాలు. పప్పుచారు వేసుకుంటే అడుగుతాడా? రెండోసారి బొక్క అడిగితే ఇవ్వవా? గోల చేసుకుంటా అది సందడి అంట, పెళ్లి సందడి. తిండి దగ్గర అయ్యో, నేను చేసిన పెళ్ళిళ్ళు కొన్ని గుర్తున్నాయండి. పెళ్ళి కూడా ఉపవాస ప్రార్థనలాగా ఉంటుంది మాకైతే. పెళ్లి సమయంలో కూడా అందరూ ప్రార్థన చేస్తారు, పెళ్లి కొడుకు కొరకు, పెళ్లి కూతురు కొరకు. పెళ్ళి అంత ఘనంగా మర్యాదగా జరిగేది. ఈ రోజున మరీ విపరీతమైపోతున్నారు. జాగ్రత్త, దయచేసి కల్వరీ చర్చ్ మెంబర్స్, మీ వివాహాలు, బిడ్డల వివాహాల విషయాల్లో సరైన తీర్మానాలు చేయండి. దేవుడు మీకోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. మీ బిడ్డల కోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. చిల్లరమైన ఆశల కొరకు కకృతి పడకండి. కట్న కానుకల కోసమో, అంద సందాల కోసమో, లోకరీతైన అభివృద్ధి ఆశీర్వాదాల కోసమో వివాహాలు కాదు. ఎవరి కొరకు దేవుడు ఇది ఎవరు నిర్ణయించాడని తెలుసుకోవాలి. సంసోను స్టెప్ ఒక్కొక్క మెట్టు దిగజారి అక్కడ ఉన్నాడు, టిషుక్ 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 అని కిందకి వెళ్ళిపోతున్నాడు. ఈమె ఎక్కడ భార్య దొరికిందో చూడండి. కొత్తగా పెళ్ళయింది అప్పుడే. ఏం చేసింది చూడండి. 14వ వచనమో అధ్యాయంలో 16వ వచనమో. మీకు ఎలా తెలిసింది? నేను చెప్పాలనుకుంది మీకు ఎలా తెలిసింది? మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా? 16వ వచనం చదవండి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నువ్వు నన్ను ద్వేషిస్తావు కానీ ప్రేమించలేదు. అమ్మాయి ఆడవకుండా అమ్మా, వాళ్ళు కరిగిపోతారమ్మా. అందులో పాదాల మీద పడి ఏడిస్తే ఇంకేమైపోతారు చెప్పు? నేనే దేవుడిని అంటాడు. వాళ్ళు ఇక కరుణిస్తాడు మిమ్మల్ని.
అందుకే ఎంత బుర్రమేసాలున్న మనిషినైనా అమ్మగారి దయ లేకపోతే కిందకి వెళ్ళిపోతాయి. ఎంత గొప్పడవనివ్వండి, మీరు గనుక సరిగా ప్రవర్తించకపోతే మీరు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. అంతే. ఎన్ని గృహాలు ఈ రోజున కూలిపోతున్నాయి. ఆడవాళ్ళు ఏడుస్తారండి. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోండి. అంతేగాని ఏడిచారు కాబట్టి ఇచ్చేయొద్దు, ఏడిచారు కాబట్టి వెళ్ళిపో మీ అమ్మగారింటికి అని చెప్పేయొద్దు, ఏడిచారు కాబట్టి అప్పు చేసి కొల్లర్ టీవీ కొని ఇచ్చే అక్కర్లా. నిన్న ఒక వాట్సాప్ వచ్చింది, నా భార్య అస్తమానం నగలు కొనమంటది, చీరలు కొనమంటది, క్రెడిట్ కార్డు ఏమని కొనుక్కేసుకుంది, చాలా కొనేసుకుంది, ఇప్పుడు క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోయింది. నా అప్పు కట్టలేనివాడితో నీతో నాకేంటయ్యా సంసారం అని వెళ్ళిపోయింది అయ్యగారు నన్ను వదిలిపెట్టి. నేను ఎక్కడ కట్టేది, నా జీతం సరిపోవట్లేదని ఏడుస్తున్నాడు పాపం. ఏమా మీ చేతికి క్రెడిట్ కార్డు ఇస్తే అది గీస్తమే కదా. క్రెడిట్ కార్డు మీ దగ్గరే పెట్టుకోండి. ఒక్కోసారి ఆయనకు ఉంటుందమ్మా మీ బుద్ధే, గీసేస్తూనే ఉంటాడు, మీరు తీసి లోడ పెట్టుకోండి, అది చీపి పడేయండి శుభ్రంగా, గొడవ వదిలిపోతే. అందరు పురుషులు అలా కాదు. జ్ఞానవంతురాలు చిక్కలం చేసి ఒబ్బిడి చేసి కష్టకాలానికి అవసరమైనవి సంపాదించే సహోదరులు ఉన్నారు. అందరూ ఒకలా లేరు. ఈ బిడ్డకి, ఈ స్త్రీకి భక్తి లేదు, లోక పద్ధతులు తెలుసు. అంటే భర్తను ఎలా వల్ల వేసుకోవాలి తల్లి చెప్పి పంపించి ఉంటుంది. అమ్మా మీ ఆయన్ని కొంగు కట్టుకో అని చెప్పి పంపిందంట ఆమె. అదే ఆమె ఏం చెప్పొద్దు తెలుసా, వాళ్ళ కొడుకు కనుక తన భార్య చెప్పినట్టు చేస్తే, ఏంట్రా కొంగట్టుకు తిరుగుతున్నావు, నీ పెళ్ళాం కొంగట్టుకు తిరుగుతున్నావు, నీ పెళ్ళాం చెప్పినట్టే వింటున్నావనేమో కొడుకుని అంటదంట. నీ భర్త నువ్వు కట్టు పెట్టుకోని కూతురు చెప్పొద్దంట. ఈ మనిషి ఏమనాలేమని మహాతల్లులు ఉంటారు. భర్తకు లోబడమ్మా, కష్టాలు ఉంటాయమ్మా. మంచోడు కాదు మమ్మీ, పెళ్ళి అయింది కదమ్మా, మంచోడైనా చెడ్డోడైనా దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వే ప్రార్థనతో బాగు చేసుకో, మాదిరిగా ఉండు అని చెప్పే తల్లులు ఉన్నారండి. భార్యరా తప్పురా, చేయి చేసుకోకురా, తినబడుతుందమ్మా అయితమనిలేరా, నీ కూతురు అనుకో, నీ బిడ్డ అనుకో, పట్టుకో, దేవుడు మారుస్తాడు అని చెప్పే తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మరి మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు నాకు తెలియదు. కానీ మీరు దైవభక్తి కలిగిన వాళ్ళైతే కుటుంబాన్ని కడతానికి ప్రయత్నిస్తారు, కానీ విడదీయడానికే ప్రయత్నించారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. ఆమె ఏడ్చిన ఏడుపు విని చెప్పేశాడండి. ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని చెప్పేస్తే ఆమె వెళ్ళిపోయి ఏం చేసింది, వాళ్ళకు చెప్పేసింది. వాళ్ళకి చెప్పే కానీ ఇతనికి అర్థమైంది, అర్థం కాలేదా? ఎన్నిసార్లు నమ్ముతాడమ్మా నిన్ను? ఓసారి నమ్ముతాడు. నువ్వు మరీ సేమ్ ట్రిక్ వేద్దాం అనుకున్నావు అనుకో, నేను నమ్మడు బతుకులేక. ఎప్పుడు మోసం చేయకండి భర్తని. భర్తను మోసం చేసేవాడు తను మోసం చేసుకుంటున్నారు, భార్యను మోసం చేసేవాడు తను మోసం చేసుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్య రహస్యాలుంటే ఆ కట్టడంలో ఆ పునాది నిలబడదు. భార్యాభర్తలు ఏక మనస్కులై ఉండాలి, అప్పుడే కుటుంబం కట్టబడుతుంది. అంతే, విడిపోయింది కుటుంబం, విడిపోయింది. వాడు కోపం వచ్చింది, వాళ్ళని చంపేశాడు, అదేదో బాగా పీక్కున్నాడు, వీళ్ళకి ఇచ్చేశాడు. నీకు ఒక అధికారం ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కాదు, నీ పర్సనల్ విషయాలు కాదండి. ఈరోజు దేవుని సేవకులుగా మాకు దేవుడు ఇస్తున్నటువంటి కానుక కానీ విరాళాలు కానీ అవి మేము దేవుని కొరకు వాడాలి, అవి జల్సాలకు వాడటానికి కాదు. అవి సొంతగా దేవునికి కోర్టులకి ఏంటంటారు, ఈ లోకరీతైనటువంటి కార్యాల కొరకు దేవుని డబ్బును వాడి తిన్న వారిని చూసినప్పుడు చాలా గుండె పగిలిపోతుంది, నాకైతే భయం వేస్తుంది. దేవుడిచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి సెల్ఫిష్ వాటి కోసం వాడుతున్నాడండి. నీకు ఇచ్చిన దేహం దేవుంది తెలుసా మీకు? చెప్పు, నీతో పాటు చెప్పుకోండి మీరు. ఆ దేహం, ఆ వాక్యం తెలుసా మీకు? బైబిల్లో ఉంది. ఏంటో చెప్పండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు, మీ ఇష్టం,
మీ ఇష్టం అంటావేంటి, నా ఇష్టం అంటావేంటి? దేవుని బిడ్డలు నా ఇష్టం లేదు. సంసోనుకి నా ఇష్టం లేదు. సంసోనును దేవుడు ఎరిగాడు, ఏర్పరచుకున్నాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు సిద్ధపరిచాడు, దేవుడి ప్రణాళిక కోసం బలం ఇచ్చాడు. దేవుని ఆత్మ అతనికి బలం ఇస్తుంటే బెట్టులు కాసి శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వియ్యముంది, వాళ్ళ ఆచారాలు వెంబడించి తన పగలు కక్షలు తీర్చుకోవడానికి వాళ్ళ మీద పడి చంపి దోచుకొని కోపగించుకొని, అతడు కోపగించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకుని అతని చెలికానికి అయిపోయిందిరా. 7 రోజులు పెళ్ళి. ఎన్ని రోజులు పెళ్ళిది? ఇంత ఇష్టమైన ఇష్టం ఎంతకాలం మంది ఇష్టాలు మారిపోతుంటాయండి. ఇష్టం ఇప్పుడు ఇష్టం అన్నది చెప్పకండి. వాళ్ళు నీకు స్వీట్ ఇష్టం అని అనుకో, నీకు గులాబీ జామ్ ఇష్టం అంటే నీకు ఈ రోజు నుండి ఒక నెల అంతా గులాబీ జామ్ పెడతామనుకోండి. ఏంటి అంటే గులాబీ ఇష్టం అన్నావు కదా. ఇష్టాలు ఎప్పుడు ఉండవండి. ఇష్టాలు ఎప్పుడు ఇవాళ ఒక రంగు ఇష్టం నీకు, ఇంకో రోజు ఇంకో రంగు ఇష్టం. ఒకటి ఇష్టం ఇవాళ, తర్వాత ఇష్టం బోరు కొట్టుద్ది. మాంసం ఇష్టం, మాకు మాంసం అన్నారంటే ఇశ్రాయేలీయులు. తినండి రా బాబు తినండి అంటే నాసిక ఆరంధ్ర బేవమంటే మాంసం కబ్బంట. నీ ఇష్టం నీకు వెక్కసమైపోద్ది. దేవుని ఇష్టం చేయండి, దేవుని చిత్తం చేయండి. ఎంత మధురంగా ఉంటుందో. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా, దీవెన వచ్చినా, ఎత్తించబడ్డా, తిప్పబడ్డా హృదయంలో తృప్తి ఉంటుందండి. దేవుని చిత్తం మారదు. దేవుని చిత్తం, ఆయన ప్రణాళిక మన పట్ల ఉన్నదాన్ని మనమే చెరిపేసుకుంటున్నాం. సంసోను ఇంత హీన స్థితికి దిగజారిపోయాడు. కోపగించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ మేకపిల్లను తీసుకొని వచ్చాడు మళ్ళీ భార్య కోసం. నా భార్య వద్దకు పానివ్వండి అంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే నిజంగానే కోపగించి వెళ్ళిపోయావు అనుకున్నానయ్యా. నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నీకు ఇంకో కుమార్తె ఉంది, 2వ అమ్మాయి, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడంట. అది వాళ్ళ కల్చరు, అది వాళ్ళ పద్ధతి. సంసోను జీవితం నా తర్వాత చూసినట్లయితే అతనిలో ఉన్న భక్తిహీనత దిగజారిపోవటం ఎంతవరకు వెళ్ళిందంటే వేశ్యల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. 16వ వచనం చదివేయండి. 16వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడ పడితే అక్కడ చేరతాడు ఏంట్రా బాబు ఈ మనుషుడా. 16వ అధ్యాయం 4వ వచనం. మళ్ళీ ఏ లోయలోకి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే అక్కడ ఒక వేశ్య మోహించాడు. మళ్ళీ ఇక్కడ ఇదొకటి మోహం. అక్కడేమో ఇష్టం, ఇక్కడేమో మోహం. ఇవన్నీ ప్రేమకు సబ్స్టిట్యూట్ కాదు. ఇవి ప్రేమ అనుకుంటున్నారు. మోహం ప్రేమ అనుకుంటున్నారు, ఇష్టం ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ పవిత్రమైంది, ప్రేమ త్యాగంతో కూడింది, ప్రేమ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ దెలీలా అని ఆమెను మోహించాడంటండి. అక్కడ చేరాడు. మళ్ళీ ఆమె లాలన చేయటం మొదలుపెట్టింది. కొంతమందికి ఎప్పుడు చూసినా ఇది చాలా ఇష్టం అండి. ఏంటది? ఉయ్యాల్లో వేసి ఊపాలి. చిన్నపిల్లల్ని ఊపేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్దవి ఉంటాయి, కేన్ చైర్స్, అందులో కూర్చొని ఊగుతూనే ఉంటారు. ఏంటి ఎంజాయ్ చేస్తాను నా లైఫ్. ఏంటి ఎంజాయ్? నీవి ఎంతసేపు ఊగినా ఎక్కడున్నావు నువ్వు? అక్కడే ఉన్నావు. అయ్యో ఎంత టైం వేస్ట్, ఎంత నీలో ఉన్న ప్రయోజనకత్వం అంతా వృధా పరుచుకుంటున్నారు. పొగిడే వాళ్ళ దగ్గరికి చూడండి, తెగ పరిగెడతారు మనుషులు. నువ్వు భలే ఉంటావు అంటే చాలు వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. నా ముక్కు కూడా బాగుంటుందా? డ్రెస్ బాగుందా? డ్రెస్ ఏంటండి? దీనికి బానిసైపోయాడు సంసోను. లాలన చేయటం, ఏడుచుకోవటం, బతిలాడే వాళ్ళని చూస్తే ఎక్కడ లేని దయా కనికరం వచ్చేస్తుంది మనుషుడికి. బీ కేర్ఫుల్. ప్రేమ లేని వాడు గాయాలు చేస్తాడు. మేలుగోరుని స్నేహితుడు గాయములు చేయును, పాగవాడు లెక్కలేని ముద్దులు కావాలి ఇప్పుడు మనుషులకి.
అన్నిటినీ మనం ఓకే 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 అంటే అబ్బా అబ్బా ఎంత మంచోడో మా నాన్న. నో అంటే చాలు అంటారు, మళ్ళీ అంటారు బేరం అంటారు. యూ హ్యావ్ టు లెర్న్ నో. నీ లైఫ్లో క్రైస్తవుడికి ఉండాలంటే యూ హ్యావ్ టు లెర్న్ నో. ఈ రాజభోజనం నేను తిన్నాం, ఈ జాగ్రత్త నేను చేయను, ఈ స్థలానికి నేను వెళ్ళను. 16వ వచనం, అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్న అతడు ఆమెను విడిచిపోయాను అని ఉండొచ్చు కదా. భార్య మీద అలిగిపోయాడు. ఇక్కడ పోవచ్చు కదా. అనుదినము మాటలతో నా చెప్పవా నా చెప్పవా నా చెప్పవా నా చెప్పవా అని విసిగిచ్చేస్తుందంట. విసిగిచ్చేస్తుంటే వదిలిపెట్టి పోవాలి కదా, పోలేదు. ఏం చేశాడు? ప్రాణం విసిగి చూసారా, జీరోకి వచ్చేసాడు. ఇప్పుడు హీరో దిగి 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 ఎక్కడికి వచ్చాడు? దరిద్రం బతుకు, నా బతుకు ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతా. ఎంతమంది ఈ రోజున భార్య భర్తలు చచ్చిపోతా చంపేస్తా, ఈ 2 మాటలు వస్తాయి వాళ్ళకి. నిన్ను చంపి నేను చస్తా. వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. ఎవడన్నాడు? సాతాను. బైబిల్ సారాన్ని మించింది ఏదైనా సరే సాతాను సంబంధమైంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం, దేవా నన్ను ఈ లోకంలో పుట్టించావు, నువ్వు అనుకున్నట్టుగా నేను బతికాను, నా పని అయింది ప్రభువా వస్తున్నా అని చెప్పగలిగినట్టుగా ఉండాలండి. ప్రార్థన. అయ్యా, నీ అడుగు జాడల్లో నడవడానికి మాకు సహాయం ఇచ్చి, నీ కొరకే బ్రతకడానికి మాకు సహాయం ఇచ్చే, నీ ప్రణాళికలే మా పట్ల జరగడానికి సహాయం ఇచ్చే. మా బిడ్డలో నీవు ఇచ్చిన బహుమానమయ్యా, మా బిడ్డల్లో ఒక్కడు కూడా నాశనానికి పోకూడదు. మా బిడ్డలు నరకంలో కాలడానికి కట్టల్లాగా ఇవ్వలేదు, కానీ నీ నామాన్ని మహిమపరచుటకు, నీవిచ్చే జీవ కిరీటాలు పొందుటకు, నీ రాజ్యంలో గొప్పవారుగా ఉండటకు సహాయం ఇచ్చేది. మా బిడ్డలను నీ చేతులుగా అప్పగించుకుంటున్నామయ్యా. లోకం చెడిపోయిన లోకంలో ఎడు చూసిన ఆకర్షణలు, ఎటు చూసినా మాయలు, మంత్రాలు, తంత్రాలు, ఎటు చూసినా పాపము పొచ్చి ఉండటం చూస్తుండగా మా బిడ్డల్ని భద్రపరచగలిగిన వాడివి నీవేనయ్యా. వారి చూపు నీ మీదే ఉండాలి నాయన. నాయన, మాము తల్లిదండ్రులుగా, సంఘముగా, మా యువత కొరకు, మా బిడ్డల కొరకు నీ పాదాలు పట్టుకొని పోరాడటానికి సహాయం ఇచ్చి, కన్నీటితో వారిని నీ చెంతకు చేర్చుటకు సహాయం చేయి. ఈ రోజున ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీవు కలిగి ఉన్న ప్రణాళికలే మా పట్ల నెరవేరాలయ్యా. మా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఈ లోకం కాదు, నీ నామమే మా బ్రతుకుల్లో మహిమపరచబడాలి. ఈ రోజున మా ప్రార్థనలకు జవాబులు దయచేయి. మా అడుగు జాడలు సరి చేసుకుంటున్నాం, మా మార్గాలు సరి చేసుకుంటున్నాం, మా మనస్సులు కొబ్బరిస్తున్నామయ్యా. శిక్షించక క్షమించిన ఆయన మమ్మల్ని కౌగిల్లో చేర్చుకొని ఉన్న మిగిలిన శేష జీవితమైన నీ కోసం బ్రతుకుటకు, మరణం వరకు నమ్మకంగా ఉండుటకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.